రెండో సమూవేలు గ్రంథం 11వ అధ్యాయంలోనికి ఇప్పుడు మనం వస్తే అక్కడ సంవత్సరాంతం అంటే సంవత్సరం చివరిలో రాజులు సాధారణంగా యుద్ధానికి వెళ్తారు. అయితే ఎప్పుడు యుద్ధానికి వెళ్ళే దావీదు చూడండి ఈసారి యుద్ధానికి వెళ్ళలేదు. అతని సైన్యాధికారి యోవాబుని యుద్ధానికి పంపిస్తాడనమాట. అమాలేకీలతో యుద్ధం జరుగుతూ ఉంటుంది. మనము ఏ పని చేయాలో ఆ పని చేసినప్పుడు దేవుడు మనకి జయం ఇస్తాడు. ఆయన యుద్ధానికి వెళ్ళుంటే చాలా బాగుండేది. యుద్ధానికి వెళ్లకుండా ఇంట్లో పడుకుంటాడు. పడుకొని సాయంకాలము టెర్రస్ మీదకి వెళ్ళి తన ప్రాసాదం పైన వెళ్ళి ఆయన వాకింగ్ చేస్తూ ఉంటాడనమాట. ఈవినింగ్ వాకింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఎప్పుడు పైకి చూసే దావీదు చూడండి, ఆ పడుకున్నప్పుడు ఆయన లోనికి ఏ పిచాచి వచ్చిందో చూడండి. మనం ఎప్పుడు దేవుని పని ఈరోజు ఇది అని అంటే అది ఆ రోజు చేయలేదనుకోండి, ఆ పని ఆ సమయాన్ని సైతాన్ వాడుకుంటాడనమాట. ఆయన పైకి చూసే దావీదు అనుకోకుండా కిందికి చూశాడు. ఆ అంతఃపుర ప్రాసాదం పైన నుంచి కింద ఒక స్త్రీ పక్కింట్లో స్నానం చేసుకుంటూ ఉంటుందన్నమాట. ఆమెను చూశాడు. ఆమె చాలా అందగత్తే. ఆ చూసి అంతటితో ఆపేస్తే బాగుండేది. ఆమె ఎవరు అని కనుక్కుంటాడు, వివరాలు కనుక్కుంటాడు. సైతాన్ ఎలా పనిచేస్తున్నాడు చూడండి. కనుక్కుని వాళ్ళు చెప్తారు, హిత్తీయుడైనటువంటి ఉరియా అనే వాని భార్య. ఆ ఉరియా దావీదు సైన్యంలో సైనికుడిగా ఇప్పుడు యుద్ధం చేస్తూ ఉన్నాడు అమాలేకీలతో. అప్పుడు ఆమెను తీసుకొని రండి. చూడండి, ఆ దేవుని యొక్క ఆత్మ చెప్పిన మాట వినకుండా తన శరీరం కోరిన దానికి తన మనసు అర్పిస్తున్నాడు. రోమా 8:5 శరీరానుసారులు శరీరం ఏమి కోరితే దానికే మనసు అర్పిస్తారు. ఆ శరీరానుసారమైన జీవితము మరణానికి దారితీస్తుంది. దావీదు ఆమెతో పాపం చేస్తాడు. ఆమె కొన్ని రోజుల తర్వాత వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఆమె చెప్పి పంపిస్తుంది, కొన్ని నెలల తర్వాత నేను గర్భం ధరించున్నాను, నాకు భయం వేస్తుంది, ఎందుకంటే నా భర్త చాలా నెలల నుంచి మరి యుద్ధానికి వెళ్ళి యుద్ధం చేస్తూ ఉన్నాడు, నా భర్త లేని సమయంలో నేను గర్భం ధరించాను, నాకు చాలా భయంగా ఉంది అని అంటే, అప్పుడు దావీదు అప్పుడైనా దేవుని సలహా కోరట్లేదు. ప్రతిసారి మీరు బైబిల్లో చూస్తే దావీదు ప్రతి చిన్న పని దేవుని అడిగే చేస్తాడు. దేవాలయం కట్టాలనుకున్నప్పుడు దేవుడు వద్దు, నీ కొడుకు ద్వారా నేను కట్టిస్తానంటే ఆపేస్తాడు ప్రతి చిన్న పని కూడా. కానీ ఈసారి దేవుణ్ణి అడిగాడు. ఆయన మనస్సు చీకటైపోతుందన్నమాట. సైతాను ఆధీనంలో పెట్టుకుంటాడు దావీదు మనస్సుని. అప్పుడు ఆమె భర్త యుద్ధం చేస్తున్నాడు కదా, ఆమె భర్తని యుద్ధం నుంచి పిలిపించేస్తాడు. పిలిపించేసి చక్కగా అది మాట్లాడి ఆయన ఇంకా నువ్వు ఇంటికి వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళి నీ భార్యతో సుఖంగా ఉండు, భోజన పదార్థాలను ఇంటికి పంపిస్తాడనమాట. ఈ ఉరియా ఇంటికి వెళ్ళి తన భార్యతో సుఖంగా ఉంటాడని. కానీ తర్వాత దావీదుకి తెలుస్తుంది ఆయన ఇంటికి వెళ్ళలేదు. అక్కడే ఆ సెక్యూరిటీ గార్డ్స్ తన ప్రాసాదం చెంత ద్వారం గేట్ దగ్గర సెక్యూరిటీ గార్డ్స్తో పాటు ఈయన కూడా అక్కడే పడుకున్నాడు. అప్పుడు దావీదు అడుగుతాడు, ఏంటి నువ్వు ఇంటికి వెళ్ళలేదా అని చెప్పేసి అడుగుతాడు. లేదు మహారాజా, నేనెలా ఇంటికి వెళ్ళి నా భార్యతో సుఖంగా ఉంటాను మహారాజా, అక్కడ యుద్ధంలో నా కళ్ళ ముందు మన వాళ్ళు చనిపోవడం, అక్కడ మందస పెట్టి అక్కడే ఉంది, సైనికులు చనిపోతూ ఉన్నారు, మన వాళ్ళు అక్కడ చనిపోతూ ఉన్నారు, నేను మాత్రము వెళ్ళి నా భార్యతో సుఖంగా ఉండడమా, నేను ఆ పని చేయలేను అంటాడు. సరే ఈరోజు ఇక్కడే ఉండు అని చెప్తాడు దావీదు. రేపు వెళ్ళొచ్చులే యుద్ధానికి, ఈరోజు ఉండు అంటాడు. ఆ రోజు ఏం చేస్తాడంటే దావీదు చూడండి, సైతాన్ ఆధీనంలో ఉంటే ఎట్లా ఒక మనిషి ప్రవర్తిస్తాడో, ఆ రోజు ఏం చేస్తాడు, ఉరియాని పిలిచి ఒక సైనికుడిని పిలిచి తనతో పాటు కూర్చోబెట్టుకొని తాగిపిస్తున్నాడు. ఎంత స్థితికి దిగజారిపోయాడు చూడండి. తాగిపిస్తాడు, బాగా తాగిపించి ఇంటికి మంచి భోజనాలు పంపించి ఇప్పుడు ఇంటికి వెళ్ళు అంటాడనమాట. కానీ ఉరియా ఇంటికి వెళ్ళడు. ఆ రోజు కూడా అలాగే సెక్యూరిటీ గార్డ్స్ దగ్గర పడుకుంటాడు. చూడండి, దావీదు ఒక రాజుగా ఉండి ఏ స్థితిలో పడిపోయి ఉన్నాడో, కానీ త్రాగిన తర్వాత కూడా ఉరియా తన భార్య దగ్గరికి వెళ్ళట్లేదు. అక్కడ యుద్ధం జరుగుతుంది, నేను వెళ్ళాలి. ఆయన కళ్ళ ముందు అనేక మంది చనిపోవడం కనబడుతుంది. ఎంత స్వామి భక్తుడు, ఎంత నమ్మిన బంటుగా ఉంటున్నాడో చూడండి. ఆ సేవకుని ఉరియా హిత్తీయుడు, యూదుడు కూడా కాదు, అన్యుడు. ఆయన ఉన్నతమైన స్థితి చూడండి, ఈయన పడిపోయిన స్థితి చూడండి. అప్పుడేం చేస్తాడు చూడండి, సైతాను ఎలా పనిచేస్తున్నాడు దావీదు.
ఆ రోజు కూడా ఇంటికి వెళ్ళలేదు తాగిపిచ్చిన తర్వాత కూడా. అప్పుడు ఏం చేస్తాడంటే ఒక లేఖ రాస్తాడు, సైన్యాధికారి యోవాబుకి లేఖ రాస్తాడు. ఇదిగో ఈ ఊరియాని యుద్ధం జరిగే చోట ముందు వరుసలో ఉండి శత్రువుల కత్తితో చచ్చిపోయేలాగా చూడు అని లేఖ రాసి ఉరియా చేతికిచ్చి ఈ లేఖని సైన్యాధికారికి అందించు అంటాడు. పాపం తన మరణాన్ని తనే మోసుకొని పోతున్నాడని తెలియక అలాగే మహారాజా అని చెప్పి ఆయన యుద్ధానికి వెళ్ళి ఎంత నమ్మకంగా ఆ లేఖని ఆయన యోవాబుకి ఇస్తాడు. తన గురించి ఉంది, దావీదు ఇంత కుట్ర పన్నాడని తెలియదు ఊరియాకి. పాపం యోవాబు చదువుకుంటాడు. ఈ ఊరియాని శత్రువులు యుద్ధం జరిగే చోట, చాలా ముమ్మరంగా యుద్ధం జరిగే చోట ముందు వరుసలో ఉండి మీరందరూ వెనక్కి తప్పుకోండి అంటే యోవాబుకి అర్థమవుతుంది ఎలాగైనా ఊరియా చనిపోయేలాగా చూడని. ఎట్లాంటి పన్నాగాలు పన్నుతున్నాడు చూడండి. పాపం యోవాబు ఊరియాని ముందు వరుసలో ఉంచేస్తాడు, యుద్ధం బాగా జరిగే చోట ఉంచేస్తాడు, మిగతా వాళ్ళందరినీ మెల్లగా వెనక్కి రమ్మండి అంటాడు. అప్పుడు శత్రువుల బాణాలు, శత్రువుల కత్తి ఈయన గుండెలో గుచ్చుకొని ఉరియా చనిపోతాడు. ఉరియా చనిపోతే ఆయన శవాన్ని ఇంటికి తీసుకొని వస్తారు. ఆయన భార్య ఆ శవాన్ని, తన భర్త మృతదేహాన్ని చూసి ఏడుస్తుంది. శోక దినములన్నీ అయిపోతాయి అన్నమాట. ఆ శోక దినంలో 40 దినాలు శోక దినాలు అయిపోయిన తర్వాత దావీదు ఏం చేస్తాడంటే ఆ ఉరియా అనువాని భార్య బత్షెబాని తన అంతఃపురానికి పిలిపించుకొని ఆమెను పెళ్లి చేసుకుంటాడు. ఎందుకంటే దాదాపు నెలలు నిండిపోయినాయి అన్నమాట, 9 నెలలు. అప్పుడు ఆమె కొడుకుని కంటుంది, దావీదు వలన పుట్టిన కొడుకుని. ఈ పనంతా దేవుడు పరలోకం నుంచి చూసి చాలా దావీదు మీద కోపం వచ్చేస్తుంది అన్నమాట. అప్పుడు నాతాను ప్రవక్తకి చెప్తాడు, నాతాను నువ్వు వెళ్ళి దావీదుని హెచ్చరించిరా. అప్పుడు నాతాను వచ్చి మాట్లాడతాడు. ఎలాంటి పరిస్థితిలోంచి దేవుడు నిన్ను హెచ్చించారో గుర్తుపెట్టుకో. ఒక గొర్రెలు కాచుకుని నిన్ను రాజుని చేశారు. నీ యజమానుడు సౌలు యొక్క ఆస్తి అంతా నీకు ఇచ్చేశారు. ఆయన భార్యల్ని కూడా నీకు ఇచ్చేశారు. నీకు ఇంకా వేరే భార్యల్ని కూడా ఇచ్చేశారు. ఇంకా చాలదంటే నీకు ఇంకా ఇచ్చేవాడు కదా. ఎందుకు ఇలా పరాయి వాని భార్యతో పాపం చేసి నీ కొరకు నీ పక్షాన యుద్ధం చేస్తున్న ఒక అమాయకుడైన సైనికుడిని శత్రువుల కత్తితో నువ్వు చంపించేసావు? అంత కుట్ర ఎందుకు పన్నావు? ఎందుకు అంత పడిపోయావు? ఇదిగో చూడు, నువ్వు చేసిన ఈ పనిని పట్టి దేవుని హృదయం గాయపడింది. దేవుని యొక్క కత్తి నీ కుటుంబాన్ని ఇంకా వీడదు. నీ కుటుంబం వారి నుంచే నీకు కీడు కలిగేలాగా చేస్తాను. నువ్వు రహస్యంగా పరాయి వాని భార్యతో పాపం చేశావు, కానీ నీ ఇంటిలో నీ భార్యలతో బహిరంగంగా పాపం చేసేలాగా నేను చేస్తాను అని నాతాను ప్రవక్త ద్వారా దేవుడు తీవ్రంగా మాట్లాడినప్పుడు దావీదు హృదయం చాలా బాధపడుతుంది. అప్పుడు నాతానుతో ఒప్పుకుంటాడు దావీదు. 2 సమూయేలు గ్రంథం 12:13లో నేను దేవునికి ద్రోహంగా పాపం చేశాను, నేను పాపిని, నేను పాపం చేశాను అని ఒప్పుకుంటాడు. ఆయన ఏడుస్తాడు చాలా. అప్పుడు ఆ నాతాను వెళ్ళిపోయిన తర్వాత దేవుని శిక్ష వలన ఈ బత్షెబాకి పుట్టిన కొడుకు, దావీదు వలన పుట్టిన కొడుకుని దేవుడు శిక్షించి జబ్బు వచ్చేలాగా చేస్తాడనమాట. అప్పుడు దావీదు ఎప్పుడైతే ఆ కొడుక్కి జబ్బు రావడం చూస్తాడో 7 రోజులు ఉపవాసం చేస్తాడు. ప్రభువా, ఆ బిడ్డకి స్వస్థత దయచేయి, ఆ బిడ్డకి నయం చేయి ప్రభువా అని. అన్నం తినడు, కటిక నేల మీద ఏమీ లేకుండా పడుకుంటాడు. 7 రోజులు ఉపవాసం చేస్తాడు, దేవుని మొరపెట్టుకుంటాడు. అప్పుడు రాజులు వచ్చి ఆ రాజు సేవకులు అడుగుతారు, మహారాజా నువ్వు పెద్ద రాజువి, ఇలా కటిక నేల మీద పడుకోవడం ఏంటి? కొంచెం అన్నం తినండి మీరు. లేదు లేదు అని దేవునికి ప్రార్థన చేస్తాడు. 7వ రోజున సేవకులు మాట్లాడుకుంటూ ఉంటారు, ఎలా చెప్పాలి బాబు చనిపోయాడని. ఏం జరిగింది? బాబు చచ్చిపోయాడా అంటే అవును చనిపోయినాడు మహారాజా. అప్పుడు వెంటనే స్నానం చేసి దేవాలయానికి వెళ్ళి దేవునికి దండం పెట్టుకొని వచ్చి నాకు వడ్డించండి అని చక్కగా భోంచేస్తుంటాడు. అప్పుడు సేవకులు అడుగుతారు, ఇదేంటి బాబు బ్రతికి ఉన్నప్పుడు తినమంటే తినలేదు, బాబు చనిపోయిన తర్వాత చక్కగా వడ్డించండి అని తింటున్నారేంటి అని అడిగితే, ఏంటి మహారాజా అంటే, బాబు బ్రతికి ఉన్నప్పుడు దేవుడు ఏదైనా నన్ను కనికరించపోతాడా అని నేను ఉపవాస ప్రార్థన చేశాను, కానీ ఇప్పుడు బాబు చనిపోయాడు, నేను వాడి దగ్గరికి పోవాల్సిందే కానీ వాడు తిరిగి నా దగ్గరికి రాడు కదా అని చెప్పి నేను ఇప్పుడు భోంచేస్తున్నాను అని చెప్తాడనమాట. ఆ తర్వాత బత్షెబా కూడా చాలా ఏడుస్తుంది. నేను అనుకుంటాను,
బత్షెబాకి ఎప్పుడైనా తెలిసిందా రాజు ఈ పన్నాగం పన్ని తన భర్తని అలా చంపించాడు అని? అయితే బత్షెబా కూడా ఏడుస్తుంటుంది, బిడ్డ చనిపోయాడని ఏడుస్తుంటే ఆమెను ఊరడిస్తాడు. ఆ తర్వాత మరి ఇప్పుడు తన భార్య అయిపోయింది కదా తన బత్షెబా, అప్పుడు ఆమెని ఊరడించి మరి ఆమెతో కాపురం చేసిన తర్వాత దేవుడు మరొక బిడ్డని ఈ బత్షెబాకి ఇస్తారు దావీదు ద్వారా. ఆయన మరి సొలొమోను అని ఆ బిడ్డకి పేరు పెట్టుకుంటాడు. అయితే నాతాన్ ప్రవక్త ద్వారా దేవుడు దావీదుకి చెప్తారు, ఈ బిడ్డడు నాకు చాలా ఇష్టడు కనుక ఎదీద్యా అని ఈ బిడ్డకి పేరు పెట్టండి అని చెప్పి దేవుడు నాతాన్ ప్రవక్త ద్వారా చెప్పి పంపిస్తారు. ఆ పేరు కూడా పెడతారు. ఈ బాబు పుట్టేసరికి దావీదు వయస్సు 40 సంవత్సరాలు అన్నమాట. ఆయన రాజు అయినప్పుడు ఆయన వయసు 30 సంవత్సరాలు. అప్పటికే ఆయనకి అంతకుముందు ఆయనకి ముందు వివాహం జరుగుతుంది సౌలు రాజు కుమార్తె మీకాలుతో. అయితే మీకాలు భర్తని ఎగతాళి చేస్తుంది ఆయన దేవుని స్తుతిస్తున్నప్పుడు దావీదుని. కనుక దేవుడు ఆమెకి శిక్షగా ఆమె గర్భాన్ని మూసేస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో గొడ్రాలుగా మిగిలిన ఒకే ఒక స్త్రీ దావీదు యొక్క పట్టపురాణి మీకాల్. ఆమె భాగ్యం ఏంటంటే ఇజ్రాయేలు దేశానికి మొదటి రాజైన సౌలు కూతురు, ఇజ్రాయేల్ దేశానికి రెండో రాజైన దావీదుకి భార్య. అంత గొప్పతనం ఉన్న ఆమె భర్తని ఎగతాళి చేసినందుకు, దేవుణ్ణి స్తుతించే భర్తని ఎగతాళి చేసి స్తుతించకుండా ఉన్నందుకు దేవుడు ఆమె గర్భాన్ని మూసేస్తాడు. ఈ 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల లోపల చివరికి ఇప్పుడు సొలొమోను పుట్టాడు అని చెప్పాను కదా, ఆ లోపల ఆయనకి చాలామంది కుమారులు పుట్టారు. 8 మంది భార్యల వల్ల కుమారులు కుమార్తెలు చాలామంది పుట్టారు. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. దావీదు జీవితాన్ని గురించి తెలుసుకునే కృపనిచ్చినందుకు వందనాలు ప్రభా. దావీదు నిత్యము మిమ్మల్ని స్తుతిస్తూ దినానికి 7 సార్లు మీకు వందనాలు చెప్తూ రాత్రంతా మీ వాక్యాన్ని ధ్యానించుకుంటూ మీ కృపలో ఎదుగుతూ ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ నాన్న ప్రేమించకపోయినా కూడా మీరు ప్రేమించారు ప్రభా. సౌలు రాజ్యంలో అతన్ని సైన్యాధికారిగా చేశారు. తర్వాత అతన్ని మీరు రాజుగా చేశారు. ఎల్లప్పుడూ మీ ఆత్మ దావీదుతో ఉండి దావీదు వెళ్ళిన చోటల్లా జయమిచ్చారు ప్రభా. కానీ ఒక బలహీన సమయంలో దావీదు సైతాను శోధన వల్ల పడిపోయాడు. అలాంటి శోధన సమయంలో మమ్మల్ని బలపరచమని అడుగుతున్నాం. దావీదులాగా ఎల్లప్పుడూ నిన్ను స్తుతించే బిడ్డలుగా, నీ వాక్యాన్ని ధ్యానించుకునే బిడ్డలుగా, నీకు వందనాలు చెప్పే బిడ్డలుగా మమ్మల్ని ఉంచండి యేసయ్య. మీ పరిశుద్ధ నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.